మన్యం జిల్లా జియమ్మ వలస మండలంలో అమానుషం చోటు చేసుకుంది. చింతల బెలగాంలో పూడ్చిన మృతదేహాన్ని తీసి మరో చోట పూడ్చినటువంటి వైనం వెలుగు చూసింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే దహన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. గుడి చెరువులోని దళిత శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారు స్థానిక రైతులు. రాత్రికి రాత్రి మృతదేహాన్ని వెలికితీసి 3 అడుగుల దూరంలో పూడ్చినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని రోడ్డు పక్కన పూడ్చారు మృతురాలి బంధువులు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది దళిత వృద్ధురాలు సాయమ్మ. తమకంటూ శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్మశాన వాటిక కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టి తిరిగిమా దరిద్రులు మాత్రం తిరిగి క్రిస్మస్ రోజు నా భార్య చనిపోయింది. మా కుల వస్తువులు అందరూ మన శ్మశానాన్ని తీసుకెళ్లి పాతి పెట్టి చనిపోయారు. రాత్రి 11-12 గంటకి రీజన్ అధికారులు వచ్చి ఆ పక్కన పోయి తీసి మళ్ళీ అక్కడ పాతి ఇచ్చారు. సార్ న్యాయం జరగలేదు. రాత్రి ఇంటికి కూడా నా భార్య చనిపోతే పాతి పెట్టి సవారీ తీసి మళ్ళీ పాతి ఇచ్చారు. సార్ ఈ రోజు చింతల బెలగం గ్రామంలో మన 25వ తేదీ ఉదయం 11 గంటలకి బెలగం సాయం అనే వ్యక్తి మరణించి ఉన్నారని చెప్పుగా ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి మాకు శ్మశాన వాటిక లేదు కనుక మేము ఎక్కడ సమాధి చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితి, మీరు ప్లేస్ చూపించండి అని పలుమార్లు ఫోన్లు చేసినా వాళ్ళు లిస్ట్ చేయలేదని చెప్పి ఇదివరలో ఎస్సీ కమిషన్ వారికి జిల్లా కలెక్టర్ వారికి ఇచ్చిన అర్జీ ఫైల్ కూడా ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మా వారు మాకు కేటాయించిన స్థలంలో మాకు ఉన్న దారిగా ఉన్న స్థలంలో దాన్ని ఆనుకొని అంచున గొయ్యి తీసి పోర్చడం జరిగిందండి. దాన్ని నేరుగా విజువల్స్ నేను వెళ్ళి చూడడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా పాతి పెట్టిన శవాన్ని తీసి పక్కకు మార్చి ఉన్నదా 2 అడుగుల గ్యాప్ లో అనంతరాడిపేట సీతారామ మండలంలో దళితులు ఇల్లుకి ఆనుకొని ఖననం చేసిన బాడీని పలుమార్లు వాసన వస్తుందయ్యా, న్యాయం చెయ్యండి అయ్యా. అప్పటికే భయభ్రాంతులు గురవుతున్న దళితులకి ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించలేదు. అలాంటిది గ్రామానికి కిలోమీటర్ దూరంగా శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని తీసి పక్కన పాతించడం, ఇది కూడా నేరుగా గ్రామ విఆర్ఓ మండల ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు దగ్గరుండి చేయించడం ఎంతవరకు సమంజసమో. ఎస్, సో అది దళితులు చెప్తున్నటువంటి వెర్షన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూడ్చినటువంటి శవాన్ని మళ్ళీ తిరిగి ఒక ప్రభుత్వ అధికారి సమక్షంలోనే మళ్ళీ దాన్ని వెలికి తీసి మరో చోట పూడ్చుతున్నారు అని అంటే ఏంటి, అసలు ఏం జరుగుతోంది? ఉన్నతాధికారుల దృష్టికి అసలు ఈ సంఘటన వెళ్ళిందా? వాళ్ళు చెప్తున్నటువంటి మాట, చాలాసార్లు మేము మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు ఇటువైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి, మాకంటూ ఇదేనా ఉంది, మా పరిస్థితి ఇదేనా అని కూడా మొరపెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు దీని మీద రమేష్? మురళి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే మన్యం జిల్లాలోని జిఎంఆర్ మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన, మన అందశ్రీ కవి అందశ్రీ చెప్పినట్టు మాయమయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న చందంగా తయారైంది. దానికి సజీవ సాక్ష్యంగా నిన్న జరిగిన ఈ సంఘటన చెప్పుకుంటున్నారు. అయితే ఈ గిరిజన గ్రామాల్లో ఇటువంటివి నిత్యకృత్యం అయినప్పటికీ ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో ఇంత అమానుషంగా చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టిన అనంతరం మళ్ళీ తీసి వేరే దగ్గర పాచిపెట్టడం అన్నది ఇది నిజంగా అమానుషమైన, అత్యంత అమానుషమైన ఘటన. అమానవీయ కోణంలో కూడా దీన్ని చూడాలని చూస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు కూడా వత్తు పలకడం అన్నది అక్కడ కబ్జా చేసిన స్థలంలోని చేసిన సంఘటన అయినప్పటికీ కూడా దీనిలో చిన్న మానవీయ కోణంలో చూసి మనిషి చివరి ఆఖరి అంతిమ యాత్ర సమయంలో కూడా ఇటువంటి సంఘటనలకి అధికారులు కూడా పక్క నుండి కొమ్ము కాయడం అన్నది కాస్త విచారంకి దగ్గర వచ్చేయమని చెప్పుకోవాలి. మళ్ళీ ఎస్, దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? విఆర్ఓ సమక్షంలోనే ఇదంతా జరిగిందని అక్కడ ఉన్నటువంటి వారు వినతి పత్రం కూడా మేము ఇచ్చాము, దీనికి సంబంధించి వారి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందనేటువంటి మాట చెప్తున్నారు. అంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విఆర్ఓ ఏమైనా స్పందించడం జరిగిందా ఎందుకు ఇలా చేశారంటే? ఇక్కడ అధికారులు చెప్తున్న మాట అయితే ఇది వేరే స్థలంలో వాళ్ళు పూడ్చిపెట్టారని చెప్తున్నారు. ఆ స్థలం తాలూకా కాగితాలు తదితరవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు చూపించడం బట్టి వాళ్ళ స్థలంలో వీళ్ళు పాతిపెట్టారు కాబట్టి అది చెప్తున్న వర్షం చూస్తున్నాం. వీళ్ళు ఇటువైపు వీళ్ళు చూస్తే వీళ్ళు శ్మశానాన్ని వాళ్ళకి అబ్జర్వ్ చేస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది
ఈ క్షేత్రస్థాయిలో కలిసి అసలు ఏం జరిగిందని నిజాలు నిగ్గు తేల్చాల్సిందే అధికారులే. అయితే అధికారులే ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం కొంత వివాదానికి దారితీస్తుంది. దీని మీద అధికార పార్టీ నేతలు కూడా ఒత్తిడి ఉందని చెప్పేసి వీళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక దళితులు చెప్తున్నటువంటి వెర్షన్ అయితే అది క్లియర్ కట్గా ఎన్నో ఏళ్ల నుంచి మా పరిస్థితి ఈ విధంగానే ఉంది, దళితుల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి మాట ఒక ప్రభుత్వ అధికారి సమక్షంలో పూడ్చిపెట్టినటువంటి శవాన్ని తీసి మరో చోట పూడ్చడానికి సంబంధించి కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అని కూడా మొరపెట్టుకుంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన 25వ తేదీ ఉదయం 11 గంటలకి బెలగం సాయం అనే వ్యక్తి మరణించి ఉన్నారని చెప్పుగా ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి మాకు శ్మశాన వాటిక లేదు కనుక మేము ఎక్కడ సమాధి చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితి, మీరు ప్లేస్ చూపించండి అని పలుమార్లు ఫోన్లు చేసినా వాళ్ళు లిస్ట్ చేయలేదని చెప్పి ఇదివరలో ఎస్సీ కమిషన్ వారికి జిల్లా కలెక్టర్ వారికి ఇచ్చిన అర్జీ ఫైల్ కూడా ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోలేదని చెప్పి మా వారు మాకు కేటాయించిన స్థలంలో మాకు ఉన్న దారిగా ఉన్న స్థలంలో దాన్ని ఆనుకొని అంచున గొయ్యి తీసి పోర్చడం జరిగిందండి. దాన్ని నేరుగా విజువల్స్ నేను వెళ్ళి చూడడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా పాతి పెట్టిన శవాన్ని తీసి పక్కకు మార్చి ఉన్నదా 2 అడుగుల గ్యాప్ లో అనంతరాడిపేట సీతారామం మండలంలో దళితుల ఇల్లుకి ఆనుకొని ఖననం చేసిన బాడీని పలుమార్లు వాసన వస్తుందయ్యా, న్యాయం చెయ్యండి అయ్యా అంటే కనీసం వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోలేదు, ఏ డెడ్ బాడీ బయటికి తీయలేదు. అక్కడ గోడ కట్టారు, సమాధి కట్టారు, అప్పటికే భయభ్రాంతులు గురవుతున్న దళితులకి ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించలేదు. అలాంటిది గ్రామానికి కిలోమీటర్ దూరంగా శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని తీసి పక్కన పాతించడం, ఇది కూడా నేరుగా గ్రామ విఆర్ఓ మండల ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు దగ్గరుండి చేయించడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదండి. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఇటువంటి సంఘటన జరగలేదండి. అయ్యా 3 ఏళ్ళుగా అలాగే 3 నెలలుగా శ్మశాన వాటికి స్థలం కావాలి, ఎంక్రోచ్మెంట్ జరిగింది, మాకు కొత్తగా ఇస్తారా, ఎంక్రోచ్మెంట్ తీసేస్తారా, లేదు చెరువు అంటున్నారు, చెరువుని చెరువు కిందగా ఉంచుతారా అయ్యా అని మీ కాలు అరిగేలాగా మీ కాలు చుట్టూ వీళ్ళందరూ తిరిగారయ్యా. కనీసం ఫీల్డ్ మీదకి రాని మీరు శవాన్ని రాత్రికి రాత్రి తవ్వించి పక్కన పాతించడానికి వచ్చారయ్యా మా దారిలో. ఇది వరకు ఆదమ్మ చనిపోతే చింతలబెలగంలో శ్మశాన వాటికి స్థలం లేదని చెప్పి బొమ్మకు అగ్గురారమయ్యా మీ మండలంలోనే అక్కడ సమాధి చేశారయ్యా. కొద్దిగా దయచూపండి అయ్యా. ఇంత దారుణమైన పరిస్థితి, మా సివిల్ రైట్స్ కి ఇది భంగం కాదయ్యా, సివిల్ రైట్స్ కి ఇది ప్రొటెక్షన్ మీరు కల్పించే బాధ్యత మీకు లేదయ్యా. మరొకసారి రాష్ట్ర ఎస్సీ కమిషన్ గారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ దళితుల ఇళ్ల పరిస్థితి అలాగే శ్మశాన వాటికి పరిస్థితి నేరుగా చూసి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలానే ఈ దళితులు మానసికంగా హింసించబడుతున్న కారకులైన రెవెన్యూ సిబ్బంది అయిన ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి విఆర్ఓ గారికి తక్షణమే విధుల నుండి కూడా తొలగించాలని. ఎందుకంటే సివిల్ రైట్స్ కి ప్రొటెక్షన్ ఇచ్చిన అధికారులే, న్యాయం చేసిన అధికారులే ఎంక్రోచర్స్ కి సపోర్ట్ చేస్తూ అక్కడ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ కూడా ప్లేస్ ఇతరులు ఎంక్రోచ్ చేసే ప్లేస్ లో కూడా ఆ బాడీ లేదయ్యా. ఒకసారి అక్కడ టేప్తో కొలందయ్యా. మేము వాడుతున్న శ్మశానానికి మేము వెళ్ళే దారికి టేప్తో కొలందయ్యా. అది ఎవరు పట్టా ల్యాండ్ కాదయ్యా, పోరంబోకు చెరువు ల్యాండ్. 35 కుటుంబాలు వాళ్ళు ఎవరు మరణించినా అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారని మీ విఆర్ఓ గారు ఆర్ఐ గారు అప్పటి సబ్ కలెక్టర్ గారు గౌరవనీయులు రాసి ఇచ్చారయ్యా. మాకు శ్మశాన వాటికి లేదని. మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు వరకు మా సమస్య పరిష్కారం కాకపోగా పాతి పెట్టిన శవాన్ని కూడా మీరు తీసి పక్కన పూడ్పించడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? మాకు శ్మశాన వాటికి తక్షణమే కేటాయించండి అయ్యా. నమస్కారం అండి, సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్ రోజు నా భార్య చనిపోయింది. మా కులవస్తులు అందరూ మన శ్మశానం తీసుకెళ్లి పాతి పెట్టి చనిపోయారు. రాత్రి 11-12 గంటకి రీజన్ అధికారులు వచ్చి మళ్ళా శవాన్ని లాగించేసి మళ్ళా పక్కన పోయి తీసి మళ్ళీ అక్కడ పాతిచ్చారు సార్. ఇంతవరకు నాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఎప్పుడు కానీ వారికి ఈఆర్కి ఆర్ఐకి ఎంఆర్ఐ గారిని కూడా మేము అప్లికేషన్ పెట్టి తిరిగి దళితులు మంత్రం తిరిగి కానీ మాకు న్యాయం జరగలేదు.
రాత్రి ఇంటికి కూడా నా భార్య చనిపోతే పాతిపెట్టి సవారీ తీసి వాళ్ళ పాతించారు సార్. హాయ్ ఫ్రెండ్స్,